హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం. శ్రీధర్ కూల్గా నీ కూతురికి ఆపరేషన్ చేయించింది ఎవరో తెలుసా అంటాడు. నేను చెప్పనా అంటూనే నేనే అంటాడు. అంతా షాక్ అవుతారు. ఏంటి నువ్వా అంటుంది స్వప్న. కార్తీక్ కూడా నువ్వా అంటూ షాక్ అవుతాడు. ఎస్ నేనే అంటాడు శ్రీధర్ వినల్గా నవ్వుతూ. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటుంది కావేరి కోపంగా. తమ నోరు మూసుకోండి శ్రీమతి గారు, నేను నోరు తెరిచానంటే మామూలుగా ఉండదు. నీ చెంప పగలగొట్టి బీరువాలో నగలు ఏమయ్యాయి అని అడగాలి. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన నగలు ఏమయ్యాయి అని అడగాలి. కానీ నేను అడగలేదు. జన్మను ఇవ్వడం తప్ప నేను ఏ గొప్ప ఘనకార్యం చేయలేదు. నన్ను తిట్టే నా కొడుక్కి ఒరేయ్ పుత్ర పురుషోత్తమ, నీకు జన్మను ఇవ్వడమే కాదురా, నీ కూతురుకు కూడా నేనే ప్రాణదానం చేశాను అని చెప్పడానికే అంటాడు శ్రీధర్ పొగరుగా. కార్తీక్ అల్లాడిపోతూ వెనక్కు తూలి నిస్సహాయంగా స్తంభానికి జారతాడు. తండ్రి మాటలకు అంతా షాక్ అవుతారు. వెంటనే స్వప్న, నమ్మొద్దన్నయ్య, ఈ మనిషి అబద్ధం చెప్తున్నాడు అంటుంది కంగారుగా. అది అబద్ధం అయితే మీ అమ్మని అడుగు అంటాడు శ్రీధర్. చెప్పు మమ్మీ, డాడీ చెప్పింది నిజమేనా అంటుంది స్వప్న అయోమయంగా చూస్తూ. కావేరి మౌనంగా ఉండడం చూసిన శ్రీధర్, నేనే బ్యాంకు ఆనందరావు గారికి కాల్ చేసి కనుక్కున్నాను శ్రీమతి గారు, తమరు నాకు దొరికిపోయారు. ఇంకా నిజం ఒప్పుకోక తప్పదు అంటాడు శ్రీధర్. నిజం చెప్పు మమ్మీ అంటుంది స్వప్న కోపంగా. అవును నేనే ఇచ్చాను అంటుంది కావేరి బాధగా. డబ్బులు ఇచ్చింది మావిడ, లేదంటే నీ కూతురికి ఇచ్చింది నట్టే. నీ కూతురికి ఆపరేషన్ చేయించింది కూడా నేనే అంటాడు శ్రీధర్ కూల్గా. శ్రీధర్ అలా మాట్లాడుతుంటే దీప అయోమయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. తండ్రి మాటలు కార్తీక్ ఏమాత్రం మాటలు వింటూ అల్లాడిపోతూ ఉంటాడు. అవి నా డబ్బులు, మీకు ఏ సంబంధం లేదు అంటుంది కావేరి కోపంగా. అయితే నీకు నాకు కూడా ఏ సంబంధం లేదా చెప్పు అంటాడు శ్రీధర్. మీరు అనవసరంగా ఇక్కడ ఏ అల్లరి చేయకండి అంటుంది కావేరి కంగారుగా. ఏంటంటే స్వప్న మోసం చేసింది కాక నిలదీస్తే అల్లరి చేస్తున్నాను అంటావా శ్రీధర్. వెంటనే స్వప్న, అమ్మ ఆ డబ్బులు అనేగా, ఆ డబ్బులు తమయనే కదా చెప్తున్నారు. మీ నాన్న అన్నట్లు బిల్డప్ కొడతావేంటి అని. ఆ డబ్బులు మా నాన్నవన్నట్లే అన్నట్లుగానే చెప్తుంది. మీ నాన్నవన్నట్లు బిల్డప్ కొడతావేంటి. అబ్బా, ఇప్పుడు మీ అమ్మని ఎవరైనా నన్ను చూపించి ఎవరు అని అడిగితే నా కూతురికి తండ్రివి అంటుందా, నా మొగుడు అంటుందా. నేను మీ అమ్మకే కాదు, మీ అమ్మ ఆస్తికి కూడా మొగుడ్నే అంటాడు కూల్గా శ్రీధర్. కార్తీక్ అల్లాడిపోతూ ఉంటాడు. ఏం కార్తీక్ గారు, తల తిరుగుతుందా. చీచి, వీళ్ళ డబ్బులతో నా కూతురికి ఆపరేషన్ జరిగింది అని తల తీకేసినట్లు ఉందా, లేదంటే నీ మీద నీకే అసహ్యంగా ఉంటుంది అని కావాలనే ఆ మాటలకు శ్రీధర్ రెచ్చిపోతుంటే కావేరి అడ్డుపడుతుంది. ఇక చాలు ఆపండి అంటుంది కావేరి అరుస్తుంది. వెంటనే కార్తీక్తో, కార్తీక్ ఆ డబ్బులు నావి, నేను ఇస్తే మీరు తీసుకోరని తెలియకుండా ఇచ్చాను. ఈయనకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని ఆవేదనగా కన్నీటితో చెప్తుంది కావేరి. వెంటనే శ్రీధర్, చూశావా కార్తీక్ ఎంత అన్యాయమో, ఇది నీకు చెప్పకుండా అనవసరం అంటుంది. నీకు అన్యాయం చేసింది కూడా దీప, పాపం నీకు కూడా ఏం తెలియదు అంటాడు శ్రీధర్. ఏంటది కార్తీక్ అనగానే, నా భార్య నన్ను మోసం చేసినట్లే నీ భార్య కూడా నిన్ను మోసం చేసింది అంటాడు శ్రీధర్. మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేసావా డాడీ నువ్వు అంటుంది స్వప్న. కొత్తవారు ఎవరైనా ఇంటికి వస్తే మాటికి బయటికి వచ్చి అరిచి బొచ్చు కుక్కలా ఎందుకమ్మా అప్పుడప్పుడు అలా అరుస్తావు, కాస్త నోరు మూసుకోమ్మా అంటూనే, రే కార్తీక్, నీ కూతురు కోసం నీ డబ్బు ఇచ్చిన విషయం నీకు తెలుసురా, కానీ నిజం నీ దగ్గర దాచింది, కావాలంటే అడుగు అంటాడు. అంతా షాక్ అవుతారు. కార్తీక్ బాబు అది అనగానే, నిజమా కాదా తెలుసా లేదా నువ్వు చెప్పు దీప అంటాడు. కార్తీక్ దీప కన్నీటితో నిలబడి తెలుసు అంటుంది. మళ్ళీ కూలబడిపోతాడు కార్తీక్ వెనక్కి. విన్నావా కార్తీక్, పాపం జెంటిల్మెన్వి కార్తీక్ గారు భార్య మోసపోయాడు అంటాడు శ్రీధర్ కావాలనే. వెంటనే కావేరి కోపంగా, అవన్నీ తెలిసినట్లు మాట్లాడొద్దు, ఎవరికి చెప్పొద్దు అని దీప దగ్గర మాట తీసుకున్నాను అంటుంది. విన్నావా కార్తీక్, నీ భార్య ఇచ్చిన మాటకు కట్టుబడి తప్ప నువ్వు కట్టుబడలేదు. ఇచ్చిన మాటకు శ్రీధర్ మాటలకు కాంచన, అనసూయ, కార్తీక్, దీప అంతా అల్లాడిపోతూ ఉంటారు. ఫర్ వాచింగ్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్